భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకొని హైదరాబాద్ గజగజ వణికిపోతున్నది. మొగులు నల్లగైతే గుబులు చెందుతోంది. చినుకు పడితే చిగురు టాకులా వణికిపోతుంది. భారీ వానలకు బెంబేలెత్తిపోతుంది. సాయంత్రం అయితే చాలు రాష్ట్ర రాజధాని ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంటుంది. అన్ని శాఖల్లో హైడ్రా వేలు పెట్టి జారుకోవడంతో పోలీస్, జీహెచ్ఎంసీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. వాన నీటి నిర్వహణలోనూ కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోతున్నది. భారీ వాన పడితే బెంబేలెత్తుతున్నది. రోడ్లపై వరద చేరి ఎక్కడికక్కడ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు స్తంభించిపోతున్నాయి. సాయంత్రం 5 మహానగరం చక్రబంధంలో ఇరుక్కుపోతున్నది. వర్షాల కారణంగా ఇటీవల సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2-3 సెంటీమీటర్ల వర్షం పడిందంటేనే ట్రాఫిక్ మొత్తం స్తంభిస్తున్నది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం చేతులెత్తేస్తున్నది. ట్రాఫిక్ నిర్వహణ గాడి తప్పి నగర పౌరులు నానా కష్టాలు పడుతున్నా సర్కార్ కన్నెత్తి చూడటం లేదు. ట్రాఫిక్ వ్యవస్థ అన్ని శాఖలతో ముడిపడి ఉంటుంది. పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, వాటర్ వర్క్స్ తదితర శాఖల సమన్వయం అవసరం. కానీ ఇప్పుడు ఆయా శాఖలు 3 పోలీస్ కమిషనరేట్ల అధికారుల్లో సమన్వయం లేకుండా పోయింది. గతంలో 3 పోలీస్ కమిషనరేట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏ రూట్లో సమస్య ఉన్నది, ఆ రూట్లో ఎంతవరకు క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి, ప్రత్యామ్నాయ రూట్లు ఏమిటనే విషయాల్లో నిరంతరం సమాచార మార్పిడి చేసుకుంటూ వాహనదారులకు తగిన సూచనలు చేసేవారు. నేడు ఉన్నతాధికారులే పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో అటు ట్రాఫిక్, ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బందిలో జవాబుదారీతనం లోపించిందన్న విమర్శలొస్తున్నాయి. వానాకాలంలో వరద ముంపు లేకుండా చేస్తామని జూన్ 11న హైడ్రా ప్రకటించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 51 డీఆర్ఎఫ్ బృందాలతో వరద ముప్పును నివారించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని, నివాస ప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కానీ ఒక్క గురువారం కురిసిన వర్షానికే ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో 500కు పైగా వాహనాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లలోకి వరద చేరింది. ఈ క్రమంలో అసలు హైడ్రా చెప్పిందేంటి, చేస్తున్నదేంటి అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సమన్వయంతో పనిచేసిన పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా ఎంట్రీతో తమకెందుకులే అని తప్పుకుంటున్నారు. అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతున్నది. వర్షాలు కురిసి రోడ్లపై వరద చేరినప్పుడు రంగంలోకి దిగి క్లియర్ చేసే పోలీసులు కూడా తమకెందుకులే అని పట్టించుకోవడం లేదు. రంగనాథ్ చేతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందని, కేవలం ఫోటోల కోసం హైడ్రా బృందాలు అన్ని శాఖల్లో వేలు పెట్టి తర్వాత పత్తా లేకుండా పోతున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు.